అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు చిలుక పలికే పలుకులు. జనరల్గా రేషన్ బియ్యం తినడానికి మనం ఎవ్వరం ఇష్టపడం, కానీ నారింజకాయ పులిహోర, చింతపండు పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రేషన్ బియ్యం అని అస్సలు అర్థం కాదు. ముందుగా దానికోసం బియ్యాన్ని బాగా ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పుతో కడుక్కోవడం వల్ల బియ్యం బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకొని అన్నం బాగా పలుకుగా ఉడికింది అనుకున్న తర్వాత ఇందులో నీళ్లు బాగా ఎక్కువ వేసి గంజి వంచుకోవాలి. గంజి వంచుకోవడం వల్ల బియ్యము పొడి పొడిగా వస్తుంది. ఖచ్చితంగా గంజి వంపుకోవాలి. బియ్యాన్ని ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా. తర్వాత గంజి మొత్తం వంపేసుకుంటే మనకి ఈ బియ్యం రేషన్ బియ్యం అని అస్సలు అర్థం కాకుండా పూల పూలగా పొడి పొడిగా చాలా బాగుంటుంది. తర్వాత చింతపండు పులిహోర కోసం ముందుగా మనం 100 గ్రాములు చింతపండు గుజ్జు తీసుకొని దానిలో 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు మనము 1/2 టీ గ్లాస్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది, రాక్ సాల్ట్. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బెల్లము, కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం చక్కెర యాడ్ చేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ పులిహోరకు వస్తుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేయండి. ఇలా బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తే మనకి పేస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇది కొంచెం లిక్విడ్గా ఉండాలి. అప్పుడే పులిహోర గుజ్జు రైస్కి పట్టుకొని రుచిగా ఉంటుంది. మరీ థిక్గా అస్సలు ఉండకూడదు. నేను 1 kg రైస్ తీసుకున్నాను. రైస్ చూసారా, మనకి కొంచెం కూడా రేషన్ రైస్ అని అస్సలు డౌట్ రాదు. చాలా పొడి పొడిగా, చాలా సన్నగా, చాలా పూల పూలగా ఉండింది. ఈ పులిహోర రుచి కూడా మనకి మరింత రుచిగా చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రైస్లో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర, స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర. రైస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా పలుకుగా చాలా బాగుంది. ఎప్పుడైనా కొత్తిమీర, కరివేపాకు పచ్చిది రైస్లో కూడా వేసుకుంటేనే పులిహోరకి చాలా రుచిగా ఉంటుంది, పోపులోనే కాకుండా. తర్వాత చింతపండు పేస్ట్ని కూడా ఈ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్లూయిడ్గా, లిక్విడ్గా ఉంటేనే చింతపండు గుజ్జు రైస్కి బాగా పట్టుకొని చాలా అద్భుతమైన రుచి ఉంటుంది. నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాము. దానికోసము 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలి కడాయిలో. ఆయిల్లో పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు మనము అండ్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, పల్లీలు, మినపప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని ఇక్కడ మనకి పోపు రెడీ అయిపోయినట్లే. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్, పులిహోర పేస్ట్ కలుపుకొని ఆ రైస్లో మళ్ళీ కొంచెం పచ్చి కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ ఈ పోపు మిశ్రమం అంతా వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ వేయడం వల్ల కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ 1/2 చెక్ నిమ్మకాయని కూడా అస్సలు మిస్ చేయకుండా వేయండి. కొంచెం ఆవాల పొడిని దంచి వేసుకుంటే చింతపండు పులిహోరకి ఒక మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసారా, చక్కనైన రంగులో రుచి అయితే మరింత బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్తో ఖచ్చితంగా చేయండి. మంచి యమ్మీ పులిహోరని మీరు టేస్ట్ చూస్తారు. నెక్స్ట్ నారింజకాయ పులిహోర కోసం పోపు గింజలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, పోపు మిశ్రమం అంతా ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ నారింజకాయ పులిహోర ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఎండుమిర్చి బాగా ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువని అస్సలు స్కిప్ చేయొద్దు. పులిహోరకి ఇంగువ చక్కని రుచిని అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఈ నారింజకాయ పులిహోర ఒక చక్కని ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా బాగుంటుంది. చాలామందికి నారింజకాయ పులిహోర తెలియదు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ నారింజకాయ పులిహోర కోసం
1 గ్లాస్ రేషన్ గ్లాస్ బియ్యంతోనే 1 గ్లాస్ రైస్ తీసుకొని, తర్వాత దీనిలో కూడా ఇందాక చెప్పినట్లు పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోరకి ఆయిల్ కూడా పచ్చిది ఖచ్చితంగా వేసుకొని కలుపుకోవాలి. ఏ పులిహోరకైనా కూడా పచ్చి నూనె వేస్తే చాలా రుచిగా ఉంటుంది కదా. తర్వాత పోపు మిశ్రమం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నారింజకాయలు పెద్ద సైజువి ఒక 2 తీసుకున్నాను. పెద్ద సైజు నారింజకాయకి పండకపోతే మనకి ఒక టీ గ్లాస్ జ్యూస్ వస్తుంది. ఇక్కడ పండిన నారింజకాయ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం జ్యూస్ వచ్చింది, కానీ సరిపోతుంది. ఎందుకంటే ఇందులో నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఏ పులిహోరకైనా నిమ్మకాయ కూడా కొంచెం యాడ్ చేస్తే చక్కని ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ మంచి మంచి టిప్స్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే నారింజకాయ పులిహోర రెడీ అయిపోయింది. వీడియో మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయింది నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.